చెప్పండమ్మా అంటే అంత చిన్న బాబుని తీసుకొని తెలంగాణ భవన్కి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? ఈడ ఏమైనా న్యాయం దొరుకుతుందని వచ్చారు? ఎట్లా వచ్చారు? మెయిన్ ఏంటంటే న్యాయం దొరుకుతుందనే వచ్చాము. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది కేటీఆర్ సర్వర్ పాలనే కాబట్టి వాళ్ళకి చెప్దామని వచ్చాం. వాళ్ళ లేని ఐడియా ఈయన కొత్తగా తెచ్చాడు కదా. ఇప్పుడు మాకేంటంటే బఫర్ జోన్లో ఉందని చెప్పారు. ఆ బఫర్ జోన్ ఏంటంటే మాకు మూసి వల్ల కదా ఈయన తీసేది. మూసి వల్ల మాకు ప్రాబ్లం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మేము వచ్చి చెప్తే నువ్వు క్లీన్ చేయు ఏదో చెయ్యి, మాకు ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఆ మూసీలో కూడా చాలా ప్లేస్ ఉందండి, అక్కడే చేస్తే కూడా అవుతుంది డెవలప్మెంట్. అందుకే అక్కడే చెయ్యండి డెవలప్మెంట్, మా ఇంట్లో వరకు రావద్దు. ఇప్పుడు ఎక్కడ తక్కువలు ఏం లేవండి, మొత్తం బఫర్ జోన్ అంటే ఒక కాలనీ పోతుంది మాది. దగ్గర 50-60 ఇండ్లు పోతున్నాయి. అంటే ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? ఆ ఇండ్లని కూలగొడితే ఈ పిల్లలని తీసుకొని ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు లోన్ నడుస్తుందండి. ఇప్పుడు ఈ ఇల్లు ఉండదు, లోన్ మాత్రం కట్టుకోవాలి. ఇంకో ఇల్లు ఎటు వెళ్తాం? అంటే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ టైంలో ఏమైనా మిమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేసారా? లేదండి, ఏమి ఇబ్బందులకు గురి చేయలేదు. అసలు ఆ మూసిది సార్ ఒకసారి మధ్యలో ఎప్పుడు ఏమన్నారంటే కేటీఆర్ సార్ ఏదైతే మూసి డెవలప్మెంట్ ఉందో అందులోనే చేస్తాం, ఇక్కడ ప్రజలకు ఏమి ఇబ్బంది కలగనివ్వం అన్నారు. అదొకటి మైండ్లో ఉండి కూడా మేము అప్పటి నుంచి దీని గురించి ఎవరితో మాట్లాడితే ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి బఫర్ జోన్ అని FTL అని తీస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాం? సో మా బఫర్ జోన్ వద్దు, మాకు ఏది వద్దండి, మా ఇల్లు మాకు ఉంచండి అంతే. వేరే మాకు డెవలప్మెంటే వద్దు అసలు. మళ్ళీ ఇల్లీగల్ అని కాదు, లీగల్ 15 సంవత్సరాల నుంచి అన్నీ తీసుకొని పర్మిషన్లు తీసుకొని కట్టుకునే ఇల్లు అది. రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకుని వస్తాడు, తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది అంటున్నాడు. వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన ఉందా? లేదండి, ఇదేం ప్రజాపాలన? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగినాక ఇదేం ప్రజాపాలన చెప్పండి? ఇప్పుడు మేము ఎవరో కూడా ఎవరికి తెలియదు, కానీ ఇంత పిల్లల్ని తీసుకుని ఇంత దూరం వచ్చామంటే ఎంత భయపడి వచ్చి ఉంటాం. అదంతా ఏం బాగాలేదండి, రేవంత్ రెడ్డి సార్ పాలన అయితే ఏం బాగాలేదు. ఇది ఆపేయండి, ఎందుకంటే దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది చెప్పండి? ఎవరికి యూజ్ కాదు. మా బాధ కొంచెం అర్థం చేసుకోండి, మిమ్మల్ని అనాలని కాదు, మిమ్మల్ని వ్యతిరేకించాలని కాదు, అంతే. రేవంత్ రెడ్డికి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? సార్ ఏం చెప్తానంటే మా బఫర్ జోన్ FTL వద్దండి, ఎక్కడ ఇల్లు అక్కడే ఉంచండి. మీరు ఏదైతే డెవలప్ చేస్తామంటారో అందులోనే చేసుకోండి, ఇక్కడ ఈ జనాలను ఇబ్బంది పెట్టొద్దు, అదే నేను చెప్తాను.